అధికారుల నిర్లక్ష్యానికి 6 కాలాలు కష్టపడి పండించిన రైతుల ధాన్యం వర్షానికి తడిసిముద్దైంది. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో గత 10 రోజులుగా పొద్దుతిరుగుడు ధాన్యం అమ్మకం కోసమని సమీప గ్రామాల రైతులు తీసుకుని వచ్చారు. కాగా రేపు మాపు అంటూ కొనుగోలు విషయంలో అధికారులు జాప్యం చేశారు. ఈ క్రమంలో గురువారం కురిసిన కాల వర్షానికి మార్కెట్లోని పొద్దుతిరుగుడు ధాన్యం కాస్త తడిసిముద్దైంది. దీంతో అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ధాన్యం తడిసిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అప్పు చేసి పంటలు పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యంతో చేతికందిన పంట కాస్త తడిసిముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తడిసిన ధాన్యం కొనుగోలు చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు. మాది అనాథపూర్ రాయపూల్ మండలం 28 తారీఖు నాడు తీసుకొచ్చిన ధాన్యం జల్లి పోసుకున్నాం, అన్ని ఆడ పెట్టేసినాం. ఈ అకాల వర్షానికి చాలా మొత్తం తడిసినాయి, ధాన్యం అంతా ఖరాబ్ అవుతుంది. వెంటనే చర్య తీసుకొని కొనాలి. మొన్న కేంద్ర ప్రభుత్వం 25% అన్నారు, అది కొన్నారు. 4 రోజులు బంద్ చేసిరు. 4 లారీలు పోగానే బంద్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు పండుగ ముందర నుంచి బారదాన్ లేదంటారు. రోజు వచ్చుడు పోవడవుతుంది. చాలా నష్టం జరుగుతుంది. మొత్తం అకాల అనుకోకుండా వర్షం వచ్చింది, మొత్తం తడిసిపోయినాయి ధాన్యం. సెంటర్ వారి దాకా తడిసిపోయినాయి. అక్కడ దాకా ఏం ప్రొడక్షన్ లేదు. వాళ్ళు తీసుకుంటే మంచిది, లేకపోతే మాత్రం అక్కడ రోడ్ ఎక్కి ధర్నా చేయవలసి వస్తుంది అందరం రైతులు. ఇక్కడ అధికారులను అడిగితే ఏమంటారు? అధికారులను అడిగితే వాళ్ళు చైర్మన్ గారిని ఇట్లా అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే బారదాన్ రాలేదు, పైనుంచి మాకు పర్మిషన్ లేదు తీసుకోవడానికి అని అంటారు. తీసుకోవడానికి పర్మిషన్ లేదంటే ఎట్లా సార్ అంటే ఏం చేస్తాం, వాళ్ళు రైట్స్ ఇవ్వండి, మేము తీసుకోలేము అని అంటారు. ఇప్పటికి వచ్చి 10 రోజులు అవుతుంది. పంట పండించి రోగెత్త అవుతుంది, ఇక్కడ అమ్ముకుని రోగెత్త అవుతుంది. మద్దతు ధర నీళ్ళకి వస్తే ఏం అది లేదు. తొందరగా మార్కెట్ అయితేనేమో మాకు నయం ఉంటుంది. తొందరగా మార్కెట్ అయ్యి వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇవి కాంటా కాగానే కాదు, అవి మొత్తం లారీ పడేదాకా కూడా బాధ్యత. లారీల సంచులు పడ్డనాడు పట్ట మార్చేసుకొని పోతే మా బాధ్యత తీరుతుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా ముందుకొచ్చి కొనుగోలు చేస్తేనే మాకు ఏమైనా న్యాయం జరుగుతుంది. మాది అనంతపూర్ గ్రామం, నేను రాయపూల్ మండలం. నేను అనంతపూర్ నుంచి 28 తారీఖు రోజు లోపలికి ఎంట్రీ అయ్యాను గజ్వేల్ కేంద్రం కొనడానికి. ఇక్కడ మేము అమ్ముకున్న ధాన్యము తీసుకొని వచ్చాము అమ్ముదామని. చలి పట్టాము అదే రోజు. ఇక ఇప్పుడు వర్షం వచ్చి అకాల వర్షాలకి మొత్తం అదంతా నానింది. మేము వర్షాలు వస్తున్నాయి కదా నా పెట్టమని అంటే బారదాన్ లేదని అట్లా సతాయిస్తున్నారు. లోపల గేట్ పాస్ ఇవ్వమంటే గేట్ పాస్ ఇవ్వకుండా అట్లా సతాయించారు. ఆ తిప్పలకి కూడా వాళ్ళు తిట్టినా కానీ మేము పడుకుంటూ మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టుకున్నాక కూడా ఇక్కడ ఇంత ఇబ్బంది పెడుతున్నారు. బారదం లేదంటారు. ఇప్పుడు ఇదంతా నానింది, ఇంకా 2 రోజులైతే ఇదంతా మొలకనే వస్తుంది. మళ్ళీ ఎండబోయాలని అంటారు. ఇవన్నీ ఎవరు బాధ్యతలు కావాలి, ఎవరు ఎండబోయాలి? ఇదంతా ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది? ఇది మనల్ని ఏం చేస్తారు? ఏ పార్టీ అయితే ముందుకు వస్తుంది? ఇవన్నీ పోయిన సంవత్సరం మనకి ఎకరానికి 8 క్వింటాలు చొప్పున తీసుకుంది. ఇప్పుడు ఎకరానికి 6.5 క్వింటాలు అని చెప్తున్నారు. 6.5 క్వింటాలు అయినా ఇప్పుడు కొనడానికి అయితే రెడీ లేరు వాళ్ళు. 6 క్వింటాల కాడికి మాకు టోకెన్ రాసి ఇచ్చారు. అయినా సరే రైతులు తీసుకొచ్చి మరీ మనము అట్లయినా నష్టంకైనా ఎన్ని పన్యకాడికైనా ఇప్పుడు ఎకరానికి 8 క్వింటాలు అన్నప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు అవి పండిన అయితేనే మేము తీసుకొస్తాం ఎకరానికి. వేరే చొప్పున అయితే మేము కొనుక్కొని అయితే మాకు సంబంధం లేదు కదా రైతులకు. అయినా సరే మనం తీసుకొని వచ్చాము. 6.5 అయినా సరే అని చెప్పేసి తీసుకొచ్చి 6.5 కూడా పెడతలేరు. ఇప్పుడు మాకు ఏమన్నా అంటే బారదాన్ లేదని అంటారు. అక్కడ గేట్ కాడ పాస్ ఇవ్వమంటే మిమ్మల్ని ఓళ్ళు తీసుకొని రమ్మన్నారు. మేము పండుగ తర్వాత అన్నాము, ఇప్పుడు రమ్మన్నాము, అప్పుడు రమ్మని చెప్తారు. పత్తికి అయితే మనకు ఏ విధంగా అయితే బోర్డు పెడతారు, ఈ రోజు ఓపెన్ ఉంది, ఈ రోజు క్లోజ్ ఉందని అంటారు. అట్లే దీనికి కూడా ఒక బోర్డు అనేది పెట్టాలి. ఒక పూల లేకుండా టీవీలన్నా ఎక్కడన్నా చెప్పాలి, అనౌన్స్మెంట్ అయితే ఇవ్వాలి కదా. ఒక రోజు ఈ రోజు పెడుతున్నాము, రేపు పెడతాము అనుకుంటా. అలాంటి ఏమీ లేవు ఇక్కడ. ఏమనంటే మేము చూస్తున్నాం కదా, అక్కడ నుంచి పర్మిషన్ రాలేదు అదే పర్మిషన్ రాలేదని చెప్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి, బయ్యారం గ్రామం, మండల్ గజ్వేల్, జిల్లా సిద్దిపేట. అయితే ఇక్కడ కొనుగోలు చేస్తారు అని మేము అందరం పంటలు పండించి పొద్దురుడు ఇక్కడ తీసుకొని వచ్చినాం. పంటలు 28 తారీఖు తీసుకొచ్చిన ద్వారా కూడా మాకు ఏది అధికారులను అడిగితే లేదు, బారదాన్ రాలేదు, మేమేం చేయాలి, మాకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం. ఇష్టమంటే పోసుకొని లేకపోతే తీసుకురాకమని చెప్తారు వాళ్ళు కూడా మాట. అయినా సరే అని మేము తీసుకొచ్చి పోసుకున్నాం. జల్లీలు దొరికే ఇబ్బంది పడుతున్నాం. 3 రోజుల జల్లీలు పట్టిన తర్వాత అకాల వర్షాలకి అన్ని తడిచిపోయినాయి, రాష్ట్రాన్ని తడిచిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి కొనాలని మేము కోరుకుంటున్నాము. ఈ మొద్దు నిధులు అన్ని తీసేయాలి, గవర్నమెంట్ ముందుకు రావాలి, కొనాలని మేము చెప్తున్నాం తొందరగా. లేకపోతే రైతులు ఇంకా నష్టం
అవకాశం పొందుతుంది.